భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 29/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష అమావాస్య బుధవారం అమావాస్య సాయంత్రం 6:51 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:08 వరకు వర్జం మధ్యాహ్నం 1:05 నుండి 2:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:35 వరకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:49 అమృతగల రాత్రి 10:34 నుండి 12:09 వరకు రాహుకాల మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు ఈరోజు సిద్ధియోగం రాత్రి 10:46 చతుర ఉదయం 7:10 నాగవం సాయంత్రం 6:51 కిస్తుంకరణం తెల్లవారుజామున 6:19 పీపీ యజ్ఞం అంటే పిండప్రద అమావాస్య గాడు పితృదేవతలకు ఆరాధన తిలతర్పణాలు చేసుకోవడం అన్ని విధాలుగా విశేషం. ఈరోజు కొత్త పనులు ఏవి కూడా చేయకూడదు. దినఫలాల్లో ముందుగా ఈరోజు మేషరాశి వారికి తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని బంధువుల రాక. వృషభ రాశి నూతనమైన ప్రయాణాలు కలిసి వస్తాయి. యశోభూషణ ప్రాప్తి. మిథున రాశి రుణములు తీరుట, మానసిక ప్రశాంతత, పుణ్యక్షేత్ర సందర్శనము. కర్కాటక రాశి కుటుంబ భారం హెచ్చుగా ఉండుట, మానసిక ఆవేదన. సింహరాశి అద్దె ఇల్లు మార్పులు, అపకీర్తి, అధిక ధనవ్యయ సూచనలు. కన్యారాశి అనారోగ్య రుగ్మతలతో బాధలు, ఔషధ సేవ, ఆప్త బంధువుల అరిష్టము. తులారాశి అధిక కోపము ఉండుట, విరోధాలు, పనులు వాయిదా పడుట. వృశ్చిక రాశి స్వయం కృషి చేత అభివృద్ధి, లౌకికముగా నడుచుట, ఆనందము, ధనవృద్ధి. ధనస్సు రాశి గృహంలో స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు, సంతానం వల్ల ధైర్యము ఉండే అవకాశం. మకర రాశి నిరుద్యోగులకు శుభవార్తలు, కానీ అధిక ధన వ్యయం, పొదుపు అవసరం. కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో మార్పులు, తప్పక ధనలాభము, కానీ ఖర్చులుండును. మీనరాశి గృహంలో రాణింపు, కుటుంబ అభివృద్ధి. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నహుష ఓం నహుషాయ నమః. సహనము అనగా బంధనము, మాయాబంధనముల చేత జీవులు బంధించువాడగుట చేత ఈశ్వరుడి నహుష అని ప్రసిద్ధుడయ్యాడు. సమస్త కర్మ బంధాలను, మమకారాది మాయాబంధాలను హరించుట, మాయా అధినేత గుడి చేత శ్రీహరి శరణాగతిని పొందవలేను అని అందుకే నహుష అన్నారు స్వామివారు. మాయాబంధాల జీవులు బంధించేటువంటి వాడు కనుక ఆయన నహుషుడు అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.